జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భవతి మృతి చెందిందంటూ బంధువులు ఆరోపిస్తూ సాయి హాద్య హాస్పిటల్ ముందు NH63పై ఆందోళనకు దిగారు. పట్టణానికి చెందిన మౌనిక గత 4 రోజుల క్రితం జ్వరంతో సాయి హాద్య ఆసుపత్రిలో చేరిందని, డెంగ్యూ పరీక్ష నిర్వహించి డెంగ్యూ నిర్ధారణ చేశారని, 3వ రోజు ప్లేట్లెట్స్ తక్కువ ఉండటంతో దాతల సహాయంతో ప్లేట్లెట్స్ కూడా ఎక్కించామని బంధువులు ఆరోపించారు. అయినా హఠాత్తుగా ప్లేట్లెట్స్ 20,000 పడిపోయాయని ఆసుపత్రి యాజమాన్యం చెప్పిందని, మెరుగైన సేవలకై నిజామాబాద్ తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు మృతి చెందిందని తెలిపారు. నిజామాబాద్లోని ఆసుపత్రిని కనీసం ఒక రోజు ముందు తెచ్చి ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని నిజామాబాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామంటూ చెప్పడంతో ధర్నా విరమించారు. ప్లేట్లెట్స్ 80,000 ఉన్నాయి, డెంగ్యూ ఉంది అని వాళ్ళు వచ్చిన రోజే చెప్పినాము. కాంప్లికేషన్ ఉంది, సీరియస్ ఉంది, బేబీ మదర్ ఇద్దరు సీరియస్ ఉన్నారు, మీరు వెళ్తే వెళ్ళండి అని నిన్న మార్నింగ్ చెప్పినాము, ఆ రోజు కూడా చెప్పినాము. ఉంటాము, ఏదైనా ప్రాబ్లం అయితేనే పోతాము అంటేనే ఉంచుకున్నాము, డబ్బులు లేవు అని అంటేనే. 27వ తారీఖు రోజు అండి, 2 రోజుల కింద. నిన్న మేము సాయంత్రం రిఫర్ చేసినాం, ప్రాబ్లం రాగానే ఇమ్మీడియట్ రిఫర్ చేసినాం, ఉంచుకోలేదు మేమేమి. ప్రాబ్లం సీరియస్ అయ్యేదాకా ఈయనే ఉంచుకొని పెట్టి 4 రోజులు చూసింది లేదు. 2 రోజులు వాళ్ళు 4 రోజులు కాదండి, కేషీట్ అయితే ఉంటది కదండి, అబద్ధం మేము ఎందుకు చెప్తాము. అందుకే 80,000 ప్లేట్లెట్స్ అదే రోజు మార్నింగ్ మేము డెంగ్యూ టెస్ట్ చేసినాం, రిపోర్ట్స్ ఉన్నాయి కదండి, రిపోర్ట్స్ లేకుండా మాట్లాడడానికి లేదు కదా. ఆ రోజు ఈవినింగ్ టెస్ట్ చేసినాం, 70,000 పడిపోయినాయి చెప్పింది. మేము ఏదైనా ప్రాబ్లం అయినాకనే వెళ్తాము, అప్పటి వరకు ఉంటాము అన్నారు. కావాలంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి, వాళ్ళ హస్బెండ్కే చెప్పిన, నేను ఎవరికో కాదు. వాళ్ళు మోషన్స్ అయినాయి, పేషెంట్ ఏంటంటే ఇంజెక్షన్స్ కి భయపడి మాకు ఇన్ఫార్మే చేయలేదు. 7 times మోషన్స్ అయితే కనీసం మోషన్ ఆమె బాత్రూమ్ లో పోతుంది, మాకెట్లా తెలుస్తుంది మోషన్స్ అయినాయి అని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇంజెక్షన్స్ పెడతారు, నాకు 30 అవుతుంది ఆల్రెడీ అని. మేడం మృతురాలు గర్భవతితో ఉందన్నారు, గర్భవతి అండి, అందుకనే పెట్టుకున్నామండి. లేదంటే మేము రెగ్యులర్ డెంగ్యూ కేసెస్ మేమెందుకు పెట్టుకుంటాము. గర్భవతి కాబట్టే, ఫీవర్ వచ్చింది కాబట్టే మా దగ్గరకు వచ్చారు. వచ్చిన ఫస్ట్ రోజే వెళ్తే వెళ్ళండి అనే చెప్పినాము, ఉండండి మాతోటే అవుతుంది నేనే చేస్తాను అని చెప్పింది లేదు. వాళ్ళు డబ్బులు లేవండి, మేము ఎటు పోము, సీరియస్ ఏమన్నా అయితేనే పోతాము అని క్లియర్గా చెప్పిండ్రు. అందుకే నాకు ప్రాబ్లం అయినాక ఇమ్మీడియట్ వితిన్ 10 minutes నేను అంబులెన్స్లో పంపించేసినాము. ముందు పంపించుంటే అంటే నువ్వు పోతా అంటే నేనైతే అట్టి పెట్టుకోలేదు. 2 కేసెస్ ఎప్పుడు సీరియస్ అయ్యేది ఎట్లా తెలుస్తుంది, దట్టు ప్రెగ్నెంట్ అమ్మ.